చేస్తున్నారు. ధర్మాగ్రహాలు, ధర్మ పోరాటాలు, వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా శాంతియుత ర్యాలీలు, ఆంధ్రజ్యోతి కార్యాలయం ఎదుట ధర్నాలు, బైఠాయింపు, మహిళలను కించపరిచేలాగా సభ్య సమాజం తలదించుకునేలాగా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రసారం చేసిన కథనాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వైఎస్ఆర్సీపీ నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఏబిఎన్ ఎండీ రాధాకృష్ణపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. రాధాకృష్ణ జర్నలిజం కాదు, ముమ్మాటికి బ్రోకరేజ్ వంటి ఆగ్రహం వ్యక్తం చేశారు. అసభ్యకర వ్యాఖ్యలు, బాధ్యతారాహిత్య జర్నలిజాన్ని ఖండించారు. మీడియా నైతిక విలువలను పాటించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో పలు చోట్ల ఆంధ్రజ్యోతి కార్యాలయాల ఎదుట శాంతియుత ఆందోళనలు చేపట్టారు. నిరసన తెలిపేందుకు వెళ్తున్న వైఎస్ఆర్సీపీ నేతలను ఎక్కడికెక్కడ పోలీసులు అడ్డుకున్నారు. గుంటూరులో కానీ అలాగే కొన్ని చోట్ల మొత్తం ఉత్తరాంధ్ర, రాయలసీమ మొత్తం అన్ని చోట్ల ఎక్కడికెక్కడ అరెస్టులు కూడా జరిగినాయి. ఈ వార్తనైతే హైలైట్ చేశారు. మొత్తం వైఎస్ఆర్సీపీ అంతా ఇదొక ఉద్యమంగా అయితే కొనసాగిస్తుందని చెప్పాలి. దీనివల్ల మరి ప్రజల నుంచి ఏమన్నా స్పందన వస్తుందా? వైసీపీ పార్టీ నాయకులు అయితే వెళ్తారు. ప్రజాస్పందన, ప్రజా ఆదరణ ఏమన్నా వస్తుందా లేదా అనేది చూడాలి. అలాగే వర్మకు జాక్పాట్. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే చంద్రబాబుకు ఎమ్మెల్యేకు చంద్రబాబు ప్రభుత్వ భారీ నజరానాట. కాకినాడలో స్టార్ హోటల్ నిర్మాణానికి ప్రభుత్వ భూమి దారాదత్తం. 240, 340 కోట్ల విలువైన 3.40 ఎకరాలు కేటాయింపు. ఆతిథ్య రంగంలో అనుభవం లేని వర్మ సంస్థకు భూ పందారం. కాగితాలపై బ్రాండింగ్ చూపించి భూ దోపిడీ. 104 కోట్ల ప్రాజెక్టు భూమి విలువతో కలుపుకొని 280, 380 కోట్ల లబ్ధి. ఎటువంటి టెండర్ లేకుండానే అప్పనంగా దోచిపెట్టేశారు. రాష్ట్రంలో చంద్రబాబు సర్కారు భూదందా కొత్త పొంతలు దొక్కుతోంది. స్వార్థ ప్రయోజనాలు, రాజకీయ బుజ్జిగింపుల కోసం ప్రభుత్వ భూమి ఎడాపెడా దోచిపెట్టడం రివాజుగా మారింది. ముఖ్యంగా పర్యాటక హోటళ్ల ప్రాజెక్టుల పేరుతో విచ్చలవిడిగా భూదోపిడీ సాగిస్తుండటంతో విస్తుగొలుపుతుంది. పవన్ కళ్యాణ్ కోసం సీటు త్యాగం చేసి అంతర్గత కలహాలతో నిత్యం రచ్చరేపుతున్న పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్విఎస్ఎన్ వర్మకు తాజాగా ప్రభుత్వ భూమిని కట్టబెట్టేసింది. ఆతిథ్య రంగంలో ఎటువంటి అనుభవం లేని వర్మ రియల్ ఎస్టేట్ సంస్థ ఎస్వివిఎస్ కన్స్ట్రక్షన్ కాకినాడలో 240 నుంచి 340 కోట్ల విలువైన భూమిని దారాదత్తం చేసిందట. వాస్తవానికి ఇక్కడ ప్రాజెక్టు విలువ కేవలం 104 కోట్లు మాత్రమే. కానీ చంద్రబాబు సర్కార్ మాత్రం రాజకీయ ప్రైవేట్ సంస్థకు ప్రాజెక్టు ప్రతిపాదిత విలువ కంటే 3 రెట్ల మేర లబ్ధి కలిగిస్తూ భారీ ఎత్తున భూ పందారం చేస్తోంది అనేది. వర్మ రియల్ ఎస్టేట్ సంస్థ వార్షిక టర్నోవర్ 85.66 కోట్లు. అయితే ఈ సంస్థ 104 కోట్లతో 2000 మంది కూర్చునేందుకు కన్వెన్షన్ హాల్తో కూడిన 5 స్టార్ హోటల్ నిర్మాణానికి దరఖాస్తు చేయడమే తడవుగా కాకినాడలో అత్యంత విలువైన భూమిని చంద్రబాబు సర్కార్ కట్టబెట్టేసింది. కాకినాడ పారిశ్రామిక వాడతో పాటు పోర్ట్ ఏరియా, బీచ్ ఫ్రంట్, నగర శివారులోని భూముల రేట్లు ఆకాశాన్ని అంటున్నాయి. ప్రస్తుతం వర్మ సంస్థ కాకినాడ నడిబొడ్డిన ప్రభుత్వ బాలికల పాలిటెక్నిక్ కళాశాలకు సమీపంలో హాట్ కేక్ వంటి 3.4 ఎకరాల భూమిని కేటాయించింది. ఇక్కడ ఎకరం 70 నుంచి 100 కోట్ల వరకు ఉంటుందనేది అంచనా. వాస్తవానికి కాకినాడ సిటీలో ఎక్కడ ప్రభుత్వ భూములు ఖాళీలుగా లేవు. ఏ ప్రాజెక్టు కట్టాలన్నా ఉన్న నిర్మాణాలను తొలగించాల్సిన పరిస్థితి. అంతటి డిమాండ్ కలిగిన ప్రాంతంలో ఎప్పుడో పిఠాపురం మహారాజుల ప్రజల ప్రయోజనార్థం ప్రభుత్వానికి దానంగా ఇచ్చిన భూమిని కూటమి ప్రభుత్వం ఇప్పుడు టీడీపీ నేత వర్మకు దారాదత్త చేయడం విస్మయం కలిగిస్తోంది అనేది. మొత్తానికి పాపం వర్మ గారికి అటు పదవీ లేక ఇటు ఇచ్చిన భూములపై వైఎస్ఆర్సీపీ మొత్తం మీద యాంటీగా ఒక ఉద్యమాన్ని అయితే లేవనెత్తే ప్రయత్నం అయితే కనబడుతుంది. ఇక ఆంధ్రజ్యోతి టార్గెట్ ఆర్కే ఒక పక్క వైసీపీ నేతలు చేస్తున్న దాని మీద, అలాగే గెలిచింది